వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రం మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా ఈ తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా వరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎంత పోరాటం చేసి కసి మీద తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నారో మీ అందరికీ తెలిసిన విషయమే. పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది ఇక్కడ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన అధికారంలో ఉన్న తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలను స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పే అంశాలు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చేసే పనులు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ విషయం కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సంబంధించిన పథకాల విషయంలో కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కొత్త నిర్ణయాలు తీసుకునే విషయంలో పూర్తిగా వైఫల్యం చెందిన విషయం వాస్తవం అయినప్పటికీ కూడా మరి రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రిని పదవి నుంచి దించడానికి అంతగా కాపాడుతున్నది ఎవరు అనేది కూడా ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే చాలా సామెతలు ఉంటాయి, కానీ అవన్నీ నేను ఉపయోగిస్తే మళ్ళీ రాష్ట్రానికి సంబంధించిన పోలీసు వ్యవస్థ ఏదో డేగ కన్నుతోనే మన మీదే ఉండే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటి వరకు వేధింపులకు చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే, కొత్తగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో ఇప్పుడు నేను ఒక ప్రధానమైన అంశాన్ని తెర మీద తీసుకొచ్చిన మీరందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో హీల్ట్ అనే పేరుతోని ఒక పాలసీని తీసుకొచ్చి ప్రభుత్వానికి సంబంధించిన పారిశ్రామిక వాడలో ఉన్న భూములు కానీ, ప్రభుత్వ భూములను కానీ పూర్తి స్థాయిలో అమ్మకాన్ని పెడుతున్నారు. ఎట్లా అంటే ఇంకా మన భాషలో మాట్లాడుకోవాలంటే, అంటే తెలంగాణ యాస భాషలో మాట్లాడుకోవాలంటే అంగట్లో గొర్రె లెక్క, అంగట్లో సరుకు లెక్క ప్రభుత్వ భూములను అమ్ముతున్నారు. ఈ ప్రభుత్వ భూములు అంటే ఎవరివి? ప్రజలే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలే. మరి ఈరోజు గత 3 రోజులుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అదే భూములకు సంబంధించి నేరుగా కూడా నేనే గ్రౌండ్ లెవెల్కు వెళ్ళి అసలు ఏం జరిగింది, ఎందుకు భూములకు సంబంధించిన విషయంలో జరుగుతున్న అంశం ఏంటి, ఎక్కడ నష్టం వాటిల్లింది అనే విషయానికి సంబంధించి దానిని నేను మన్నే క్రిషాంక్కు సంబంధించి ఇద్దరం వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో చేయడం జరిగింది. అంటే ప్రభుత్వ భూములను ఎంత దారుణంగా అప్పనంగా కూడా కొంతమంది వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు అనేది మీకు క్లియర్ కట్గా నేను చెప్పే ప్రయత్నం అయితే చేసిన. దానికి సంబంధించి ఒకసారి మీకు వినబెట్టే ప్రయత్నం చేస్తా. ఒకసారి చూడు, ఇక్కడ మీ అందరికీ కూడా అర్థం కావాల్సిన విషయం ఇది. మెయిన్ రోడ్, దీనికి సంబంధించిన బోర్డు, ఈ పక్కనే నడుస్తున్న పరిశ్రమ మనం చూస్తాం. గూగుల్లో ప్రభుత్వం ప్రత్యక్షంగా పెట్టింది అమ్మకానికి సంబంధించి 7 కోట్ల రూపాయలకు సంబంధించి దాదాపుగా 2800 స్క్వేర్ యార్డుకు సంబంధించి 2 అడుగులు వేస్తే వచ్చే విలువైన భూమికి చిత్రం నాతో పాటు మన్నే క్రిషాంక్ గారు ఉన్నారు. 9232.5 ఎకరాలది ఏదైతే ఇండస్ట్రీస్ కోసం కొన్ని దశాబ్దాల నుంచి ఈ ప్రభుత్వాలు కూడా విత్ అన్ ఇంట్రెస్ట్ ఏంటిదంటే పరిశ్రమలు రావాలి, పరిశ్రమ. సో మీకు ఇక్కడ కనబడుతుంది. మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ హీల్ట్ పాలసీకి సంబంధించి ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చింది, పారిశ్రామిక వాడలలో ఉన్న భూములను ఎందుకు మరొకరికి అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు, దాంతోపాటుగా ఏకంగా అమ్మకానికి ఎందుకు పెట్టింది. ప్రభుత్వ భూమి అంటే తెలంగాణ ప్రాంత ప్రజల సొమ్మది, తెలంగాణ ప్రాంత ప్రజల సొమ్మది. మీ అందరికీ తెలంగాణలో నివసిస్తూ ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ భూమి మీద హక్కు ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రికి, రాష్ట్ర మంత్రిమండలికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత హక్కు ఉంటుందో దానికి 1000 రెట్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హక్కు ఉంటుంది. మరి ఈరోజు ఈ ప్రభుత్వ భూమికి సంబంధించి ఇక్కడికి నేను వెళ్ళిన కాడికి మీకు లైవ్లో చెప్తా, చాలా సింపుల్గా చెప్తా. ఇక్కడ ఉన్న భూమి ఏదైతే ఉందో ఆ భూమి అక్కడ మార్కెట్ రేట్ ప్రకారం దాదాపుగా 60 కోట్లు, అంటే 56 నుంచి సుమారు 60 కోట్ల రూపాయలు ఉన్నది. కానీ ప్రభుత్వం దాన్ని వెచ్చించి ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే అమ్మకాన్ని పెట్టిందో ఆ అమ్మకంలో పెట్టిన రేట్ ఎంతో తెలుసా? కేవలం 7 కోట్ల రూపాయలు మాత్రమే. ప్రభుత్వానికి సంబంధించిన వెబ్సైట్ కానీ, ప్రభుత్వానికి సంబంధించిన యాడ్స్ కానీ, ప్రభుత్వానికి సంబంధించిన మరే విధమైన ప్రకటనలో కూడా కేవలం 7 కోట్ల రూపాయలకు మాత్రమే ఇక్కడ ఉన్న విలువైన భూమిని అమ్మింది. ఈ భూమి దాదాపుగా మీరందరూ కూడా ఆలోచించాలి. ఇగో ఇక్కడ కనబడుతున్న ఈ భూమి అక్కడ మార్కెట్ రేట్ ప్రకారం దాదాపుగా 56 కోట్ల నుంచి 60 కోట్ల విలువ చేసే భూమిని 7 కోట్ల రూపాయలకే ఏ విధంగా అమ్మకానికి పెట్టారనేది ప్రశ్న. సో ఇట్లనే
5 లక్షల కోట్ల స్కామ్ అని ఏదైతే కేటీఆర్ చెప్పిండో, అంటే నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా మొత్తం ఏంది దండుగా కదిలి పూర్తి స్థాయిలో రేవంత్ సర్కార్ మీద యుద్ధం ప్రకటించారు. ఆ యుద్ధం ఇలాంటి యుద్ధం కాదు అనే విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. సో ఆ యుద్ధానికి సంబంధించి ఎందుకు వచ్చింది అనేది కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ 5 లక్షల కోట్ల విలువైన పారిశ్రామిక భూములను ప్రైవేటు వ్యక్తులకు బదలాయించే హీల్ టు పాలసీపై నిజాలు నిగ్గు తెలిసేందుకు జీడిమెట్ల పారిశ్రామిక వాడలో పర్యటించిన అనంతరం కుత్బుల్లాపూర్లో హమాలీలతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిత్రంలో ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. రైట్. గురువారం సంగారెడ్డి జిల్లా పాషమైలారం పారిశ్రామిక వాడలో పర్యటిస్తున్న మాజీ మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం. చిత్రంలో ఎమ్మెల్యేలు చిత్తా ప్రభాకర్, మాణిక్రావు, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, నేతలు దేవిశ్రీ ప్రసాద్, ఎర్రొల్ల శ్రీనివాస్, ఆదర్శ్ రెడ్డి, శివకుమార్ తదితరులు. ఇది ఇంకొక చోట. సో హైదరాబాద్కు సంబంధించి చాలా చోట్లలో ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఏదైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ భూములను అప్పనంగా కూడా అమ్మే ప్రయత్నం చేస్తున్నది ప్రభుత్వం. ఎంత తక్కువ ధరకు అంటే మనకి ఇంకా మన వాడుక భాషలో మనం మాట్లాడదాం. ఈ పారిశ్రామిక భాషలో కాకుండా హీల్ టు పాలసీకి సంబంధించిన భాషలో కాకుండా మన భాషలో మాట్లాడదాం. నా దగ్గర ఏంది అంటే ఒక ఎకరం భూమి ఉన్నదనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాయి. ఈ ఎకరంకు సంబంధించిన భూమి ఏదైతే ఉందో మార్కెట్ రేట్ ప్రకారం దాదాపుగా ఒక 100 కోట్లు ఉన్నది. అయితే ఇదే భూమిని ఏం చేస్తుంది అంటే ప్రభుత్వం వేలం వేసింది. ఈ ప్రభుత్వానికి సంబంధించిన వేలం వేస్తే ఇది ప్రభుత్వానికి సంబంధించి రిజిస్ట్రేషన్కు సంబంధించి కావచ్చు, లేకపోతే ఎస్ఆర్హెచ్ అంటే వాళ్ళ యొక్క పరిధికి సంబంధించి 30% లోపు అమ్ముతుంది. అంటే దాదాపు ఈ 100 కోట్ల విలువైన భూమిని ప్రభుత్వం అమ్ముతే కేవలం 10 కోట్ల రూపాయలకు మాత్రమే అమ్ముతుంది. సింపుల్ లాజిక్ ఇది. ఇక దీని మించి మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు, దీని గురించి మనం ఎక్కువ చర్చించాల్సిన అవసరం లేదు. 100 కోట్ల విలువైన భూమిని సుమారు 10 కోట్ల రూపాయలకే వాళ్లకు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. మరి మిగిలిన 90 కోట్లు ఎక్కడికి పోతాయన్నా అనేది అడగవచ్చు. ఇది అసలు ట్విస్ట్. ఈ 90 కోట్లలో ప్రభుత్వానికి సంబంధించిన ఏజెంట్లు ఉంటారు, ప్రభుత్వానికి సంబంధించిన దళారీ వ్యవస్థ ఉంటుంది, ప్రభుత్వానికి సంబంధించిన బినామీలు ఉంటారు, ప్రభుత్వానికి సంబంధించిన సర్కారు నడిపే పెద్ద మనిషి ఉంటారు. సో ఈయనకు జేబులోకి రావడానికి ఇది పత్రికా ప్రకటన ఇచ్చి దాని వెనుక ఇగో ఇంతకు అమ్మి ఆ తర్వాత దీనిని ఇట్లా తీసుకొని వచ్చే ప్రయత్నం కూడా జరగచ్చు. ఒకటి ఇదైన ప్రాసెస్ ఉంటుంది. లేదా రెండోది ఇదే భూమిని వేరొక వ్యక్తి చేత కొనిచ్చి దాని బినామీన పేరు మీద, అంటే నేనే ఆస్తి కొనిచ్చేసి నా తరపున ఒక వ్యక్తిని పెట్టి అతని పేరు మీద ఉంచుకునే ప్రయత్నం చేస్తారు. సో ఈ హీల్ టు పాలసీకి సంబంధించి 5 లక్షల కోట్ల స్కామ్ ఎట్లా జరుగుతున్నది అంటే నాచారానికి సంబంధించిన వెళ్ళిన సందర్భాలలో కేవలం 7 కోట్లకు మాత్రమే అక్కడ విలువైన భూమిని అమ్మకాన్ని పెట్టిల్లు. అది దాదాపుగా 56 కోట్లు విలువ చేసే భూమి. అంటే దాదాపుగా దాంట్లో ఒకసారి ఆలోచించండి, ఎంత లేదన్నా 45 కోట్ల పైచిలకు ఎవరి జేబులోకి వెళ్తున్నాయి అనేది ఒక ప్రశ్న. ఇది తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. సో దీనికి సంబంధించి బీఆర్ఎస్ యుద్ధం చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి యుద్ధం చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే ఈ హీల్ టు పాలసీతోనే 5 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన స్కామ్ చేస్తున్నది అనేది బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపిస్తున్నాడు. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎందుకు కథన రంగంలో అడుగు పెడుతున్నారు అంటే దానికి ప్రధానమైన అంశం ఏంది అంటే ఏంది ప్రభుత్వ భూముల అమ్మకం పేరుతోని దాని వెనుక మాయాజాలం జరుగుతుంది. దాని వెనుక విలువైన సంపదనను అమ్మడమే కాకుండా తాకట్టు పెట్టడమే కాకుండా దాన్ని పూర్తి స్థాయిలో కూడా ప్రజాసొమ్మును లూటీ చేస్తున్నారు అనేది బీఆర్ఎస్ వాళ్ళ వాదన. సో ఒక్కసారి దీని గురించి మనం ఇంకా లోతుగా చర్చించాలి. చాలా ఉంటుంది ఇలా కథ, అది ఉడవది తీరది. ఏంది హీల్ట్లో కొంటే పల్టీలేనే, అధికారంలోకి రాగానే పాలసీ రద్దు, ఆ భూములను వెనక్కి కేటీఆర్. పాలసీ రద్దుకు అవసరమైతే ప్రత్యేక చట్టం తీసుకొస్తాం. పారిశ్రామికవేత్తలు ఎవరు ఆ భూములు కొనద్దు. అత్యాశకు పోతే మునుముందు నష్టపోయేది వారే. లక్షలాది కార్మికులను రోడ్డున పడేసే కుట్ర హీల్ట్. అనుముల రేవంత్ రెడ్డి కాదు, అవినీతి అనకుండా అఖిల పక్షం రౌండ్ టేబుల్ సమావేశాలు పెడతాం. జీడిమెట్ల పారిశ్రామిక పర్యటనలో కేటీఆర్. అమరావతికి పరిశ్రమలను తరలించే కుట్ర. ప్రభుత్వ భూములు ఇస్తే ప్రభుత్వ భూములు అమ్మితే ఊరుకోము గంగుల. సీఎం దందాల కోసమే పాలసీ తలసాని. వేలాది మంది ఉపాధిపై దెబ్బ కొట్టే హీల్ట్ సబిత.
కార్మికులను రోడ్డున పడేస్తారా? మల్లారెడ్డి. ఢిల్లీకి మూటలు పంపించేందుకు పాలసీ. దేశపతి. పారిశ్రామిక వాడలలో బీఆర్ఎస్. సో మొత్తానికి జీడిమెట్ల ప్రాంతంలో గజానికి మార్కెట్ ధర ఎంత ఉంటుంది? ₹1,00,000 ఉన్నది. కానీ ప్రభుత్వం కేవలం 4,000కే పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడతామని చెప్తున్నది. ఇదే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుంభకోణానికి నిదర్శనం. ప్రభుత్వం చేస్తున్న భూదోపిడీ కార్మిక సంఘాలు అడ్డుకోవాలి. బీఆర్ఎస్ పోరాటానికి మద్దతుగా వచ్చి వేలాది ఎకరాల భూములను కాపాడాలి. ఒక్కసారి మీరు ఆలోచించుర్రి. సింపుల్ లాజిక్ అన్నా. ఇక్కడ జీడిమెట్ల ప్రాంతం ఇది పారిశ్రామిక రంగానికి ఏంది అంటే ఒక రాకెట్ వేగంతో దూసుకు వెళ్తున్న ప్రాంతం. ఇక్కడ గజానికి మార్కెట్ ధర గజానికి ఎంత రేటు ఉన్నది అంటే ₹1,00,000 ఉన్నది. కానీ మన ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోని ప్రభుత్వం ఎంత కమ్ముతున్నది అంటే కేవలం 4,000కే. దీన్ని 4,000కే అమ్మే కుట్ర చేస్తున్నది ప్రభుత్వం. ₹1,00,000 ఎక్కడ, 4,000 ఎక్కడ అంటే దాదాపుగా ₹96,000 ఎవరి జేబులోకి పోతున్నాయి. ఒకసారి దీనికి సమాధానం చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి. నేనేం చెప్తా, నన్నేం చేయలేక. అయితే ఒక సంభాషణ కూడా మీ అందరికీ చెప్పాల్సిన సందర్భం ఏంటంటే ఏర్పడింది. నేను ఒక విషయాన్ని చెప్తా, మీరందరూ దాన్ని ఏ విధంగా తీసుకుంటారో నాకు తెలియదు, కానీ వాస్తవాన్ని మాత్రం మనం ధృవీకరించాలి. ఎందుకు అంటే ఇది తెలంగాణ రాజకీయాలలో ప్రకంపనలు లేపే విషయం. రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గురించి ఏమన్నారు, మీరు ఏం మాట్లాడిల్లు అనేది రేవంత్ రెడ్డి చాంబరా, రేవంత్ రెడ్డి పరిసర ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి ముందు జరిగిన ఒక చర్చ. దాన్ని మీ ముందు నేను పెట్టే ప్రయత్నం చేస్తా. అసలు ఏం జరిగింది, రేవంత్ రెడ్డి మనసులో ఏమున్నది, రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడు అనేది ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలవాలి. ఇది మీ అందరికీ తెలుసు. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చాలా క్లారిటీగా ఆయన బలంగా చెప్పిన మాటలు మీ అందరికీ నేను చెప్పే ప్రయత్నం చేస్తా. రేవంత్ రెడ్డి ఎవరు? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి. మొదటిది పథకాల అమల్లో ఫెయిల్ అన్నారు. ఇది ఆయన చెప్పిన విషయం. ఫెయిల్ అని చెప్పి ఏది రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను బాధ్యతలు స్వీకరించినా నేను పథకాలు అమలు చేయట్లేదు అని చెప్పింది తెలంగాణ ప్రాంత ప్రజలే. రెండోది మూసి విషయంలో గందరగోళం చేసిర్రు మీరు. మూడోది దాని తర్వాత ఏం చేసిర్రు అంటే హైడ్రా విషయంలో ఆగమాగమైపోయారు ప్రజలు. తర్వాత నిరుద్యోగుల విషయం. దాని తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఈ బకాయిల పంచాయతీ అంటే హాస్పిటల్స్ కానీ విద్యా సంస్థలు కానీ అది. దాంతోపాటుగా రైతుల విషయంలోనైతేనేం లేదా గురుకుల విషయంలో అయితేనేం లేదా భూముల విషయంలోనైతేనే. మరి రేవంత్ రెడ్డి అంటుండంట, రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అంటున్నట, ఏమని అంటుండంటే ఇన్ని విషయాల్లో నేను వైఫల్యం చెందిన అంటే ప్రజలకు పథకాలు అమలు చేయలేకపోయినా, మన భాషలో ఏంటంటే 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీలు, వీటిని నేను కేవలం 100 రోజులలో మాత్రమే అమలు చేస్తానా, అమలు చేయలేకపోయినా అని రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు. దాంతోపాటు మూసి పునరుద్ధరణ పేరుతోని మూసి పరివాహక ప్రాంతంలో ఉండే ఇండ్లన్నిటికి కూడా మార్కు పెట్టించిన కూలగొట్టే ప్రయత్నం కూడా కొన్ని చోట్ల జరిగింది. కొన్ని చోట్ల వాళ్ళని తరలించే ఏర్పాట్లు కూడా జరిగింది. దాని తర్వాత హైడ్రాకు సంబంధించి చాలా మట్టుకు ఎవరు విభేదించినా, ఎవరు కలిసి వచ్చినా, కలిసి రాకున్నా, విపక్షాలు గందరగోళం చేసినా, విపక్షాలు నిరసన వ్యక్తం చేసినా, విపక్షాలు రాద్ధాంతం చేసినా నేను పట్టించుకోలే. నిరుద్యోగులు ఆనాడు నాకు వెన్నుదన్నుగా నిలిచిలు, నేను వాళ్ళ వెన్ను వినగొచ్చే ప్రయత్నం చేసిన. దాంతోపాటు బకాయిలు ఏది హాస్పిటల్స్ కానీ లేదా విద్యార్థులకు సంబంధించిన బకాయిల చెల్లింపుల విషయంలో కానీ చాలా చోట్ల బకాయిల విషయానికి సంబంధించి రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళ పంట కొనుగోలు కానీ వాళ్ళ రుణమాఫీ కానీ తదితర ఇతరత్ర అంశాలు. ఆ తర్వాత గురుకులాలకు సంబంధించిన విద్యార్థులు ఏ విధంగా చనిపోయాలో మనం చూసాం. దాని తర్వాత భూములకు సంబంధించి ఇప్పుడు ఎట్లా దోసుకుంటున్నాడో కూడా మనం చూస్తున్నాం. దాంతోపాటు ఫ్రీ బస్సుతోని ఆటో కార్మికులు ఏ విధంగా చనిపోయాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూశారు. ఆ తర్వాత రైతులకు సంబంధించిన ఆత్మహత్యలు కూడా చూసిరు. మరి ఇన్ని అంశాల విషయంలో ఆఖరికి ఏమని చెప్పినాం, అడ్మినిస్ట్రేషన్ అంటే పూర్తి స్థాయిలో పరిపాలనా దక్షిణకు సంబంధించి
పరిపాలన కూడా నాకు వస్తలేదని చెప్పారు. మరి ఇన్నిట్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన యనుమల రేవంత్ రెడ్డి అనబడే నేను ఫెయిల్ అయినప్పటికీ నా సీఎం పీఠం పదిలంగానే ఉన్నది కదా, మరి దీ జోలికి ఎందుకు రాలేకపోతారు? ఈ పీఠాన్ని ఎందుకు కదిలించలేకపోతున్నారు? కేంద్రంలో ఉన్నది బీజేపీ, భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మరి ఈ ప్రభుత్వాన్ని బీజేపీ పడగొట్టొచ్చు కదా. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేత రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం అయినప్పటికీ ప్రజలకు విరుద్ధంగా ప్రజలకు వ్యతిరేకంగా పనులు చేస్తున్నప్పుడు ఎందుకు కనీసం అంటే కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కనీసం అడిగే ప్రయత్నం లేకపోయింది? ఇన్ని విషయాలలో ఫెయిల్ అయిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇంకా ప్రజలు కొన్ని చోట్ల ఎందుకు స్వాగతం చెప్తున్నారు? ఇది రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్న. ఇంకా 10 ఏళ్ళు నేను ఉంటా అని కాన్ఫిడెన్స్గా ఎందుకు చెప్తుండో తెలుసా? ఇంకా 10 సంవత్సరాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నేనే ఉండే ప్రయత్నం చేస్తా, నన్ను ఏం చేయలేరు అని ఎందుకు చెప్తున్నాడు అంటే ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్ ఎట్లున్నది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అనేది ఇక అధికారంలోకి రాదు. ఎవరు చెప్పింది? నేను చెప్పిన మాట కాదు, రాజా సింగ్. మీ అందరికీ గుర్తున్నాడు కదా, రాజా సింగ్ చాలా సింపుల్గా చెప్పాడు, ఇదే నాయకత్వం కొనసాగితే 100 సంవత్సరాలు తెలంగాణలో బీజేపీ అనేది అధికారంలోకి రాదని ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయిన వ్యక్తి చాలా క్లారిటీగా కూడా చెప్పిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. రెండో విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి ఏమన్నా ఏంది అంటే వెనక ఉండి నడిపిస్తుందా అనేది ఇంకొక విషయం. ఇక్కడ రేవంత్ రెడ్డి మీద ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నది ఎవరు? అల్టిమేట్గా కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. మరి బీఆర్ఎస్ పార్టీ అటు భారతీయ జనతా పార్టీతో ఫెయిల్ అయిపోయింది, ఎందుకంటే వాళ్ళతో కయ్యానికి దిగింది. ఇటు కాంగ్రెస్ పార్టీతో కయ్యానికి దిగింది. ఇది ఒక ప్రాంతీయ పార్టీ. దాంట్లో భాగంగా ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంది? తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ రాష్ట్రంలో ఒంటరిగా ప్రయత్నం చేస్తున్నది. దాంట్లో భాగంగానే ఇప్పటికే ఈ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ కవిత మీద లిక్కర్ స్కామ్ ఆరోపణలు కానీ లేదా కేటీఆర్ మీద ఫార్ములా ఈ రేసింగ్ ఆరోపణలు కానీ ఇవన్నీ కూడా జరుగుతున్న విషయాలు మీ అందరికీ తెలిసిన విషయమే. అంటే ఏ విధంగానైనా కూడా బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణలో ఉండకూడదు అని జాతీయ పార్టీ అయిన బీజేపీ ఎన్నో రకాలుగా కుట్రలు కుతంత్రాలు చేసినప్పటికీ కూడా వీళ్ళ ప్రయత్నాన్ని వీళ్ళు చేస్తున్నారు. సో ఇంకొక విషయం కూడా మీరు ఆలోచించండి, ఇన్ని విషయాలలో ఫెయిల్ అయిన ముఖ్యమంత్రి ఇంకా ముఖ్యమంత్రి పదవిలో ఎట్లా ఉంచుతున్నారు? నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ భారత రాజ్యాంగం ఉందని చెప్పారు, వాహువా సప్పట్లు కొట్టిన. ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందని చెప్పిరు, ఓకే సప్పట్లు కొట్టిన. మరి అదే భారత రాజ్యాంగం అదే ప్రజాస్వామ్యం ఈ తెలంగాణలో ఉందా అంటే దానికి నేను కొన్ని అంశాలను కూడా జోడించి చెప్తా, ఎందుకంటే మీ అందరికీ తెలవాల్సిన విషయం. ఇప్పుడు ఉదాహరణకు కొన్ని చోట్ల జరిగిన సర్పంచ్ ఎన్నికలు మీ అందరికీ తెలిసిన విషయం కదా. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ జరుగుతుంది. ఆ నామినేషన్లో భాగంగా చాలా చోట్ల సర్పంచ్లకు సంబంధించి ఏమేమి జరుగుతున్నది, వాళ్ళు ఏ విధంగా ఏ పార్టీ నుండి ఎంతమంది పోటీ చేస్తున్నారు అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. అయితే దాంట్లో భాగంగా ఈ సర్పంచ్ ఎన్నికల విషయంలో భాగంగా ఏం జరుగుతున్నది అంటే ఒక ఏదో మన ఒప్పందం చేసుకుంటున్నారట. ఏం ఒప్పందం అంటే ఇక ఇదంతా కాదు పోయి సర్పంచి పదవికి వేలం వేస్తున్నారు. ఆ సర్పంచ్ పదవికి వేలం వేయడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక మరి భారత రాజ్యాంగం ఎందుకు ఓటు ఎందుకు అనే అంశం కూడా చర్చనీయాంశంగా మారుతున్నది. ఎస్, దానికి సంబంధించి కూడా నేను చెప్పే అంశాన్ని ఒకసారి మీ ముందుంచే ప్రయత్నం చేస్తా, ఎందుకంటే చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. సో దానికి సంబంధించి కూడా చాలా క్లారిటీగా కూడా చాలా చోట్ల ఇటు ఆదిలాబాద్ కానీ లేదా ఇటు నల్గొండ కానీ లేదా మరికొన్ని జిల్లాలలో పూర్తి స్థాయిలో కూడా సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి 70 లక్షలకు ఒక చోట, మరికొన్ని చోట్ల ఏంది అంటే పైసలకు పూర్తి స్థాయిలో కూడా పూర్తిగా కూడా సర్పంచ్ పదవిని వేలం వేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇలాగే జరిగితే ఇక భారత రాజ్యాంగం ఇక్కడ ఎందుకు, ఓటు అనేది ఎందుకు, ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి. ఇప్పుడు పూర్తిగా కూడా చాలామంది కూడా మాట్లాడుకుంటారు. చాలామంది ఏమంటారంటే తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జరుగుతున్నాయి, మేము ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నాం, బీజేపీ పార్టీ నుండి పోటీ చేస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నాం అంటే ఆ బీజేపీ బీఆర్ఎస్ పార్టీతో పాటు అక్కడ అభ్యర్థులందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఏంది దాన్ని ఏకగ్రీవం చేసుకుంటే ఇక పంచాయతీ ఎన్నికల ఓటు అనేది ఎందుకు అనేది కూడా ఇప్పుడు చాలా వరకు కూడా ఒక $1,000,000 ప్రశ్నగా మారిపోతుంది. ఇప్పుడు నాకు నచ్చినోడు మీకు నచ్చడం, మీకు నచ్చడం నాకు నచ్చకపోవచ్చు. ఇది కామన్గా గ్రామీణ ప్రాంతంలో ఉండే పరిసర ప్రాంతాలకు సంబంధించి జరుగుతుంది. సో ఈరోజు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి పంచాయతీలకు సంబంధించి చాలా చోట్ల కూడా ఇక చూడ్రి ఒక కాడ 70 లక్షలట, మరో కాడ 30 లక్షలట. ఇక చూడ్రి ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం ఏముంటుందండి?
అయ్యో కొన్ని చోట్ల ఏం జరుగుతున్నదో మీకు చెప్పే పరిస్థితి నేను చెప్తా. ఏంటంటే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి అగ్రిమెంట్లు కూడా రాస్తున్నారు. గ్రామస్తులపై వరాల జల్లు కురిపిస్తున్న సర్పంచ్ అభ్యర్థులు. ఇంటింటికి 5 లక్షల బీమా, పెళ్లికి పుస్తెలు మట్టెలు, ఉచిత అంబులెన్స్ లాంటి అనేక హామీలు ఇస్తున్న సర్పంచ్ అభ్యర్థులు. తెలంగాణ పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గ్రామ ప్రజలకు పోటాపోటీగా హామీలు ఇస్తున్న అభ్యర్థులు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొత్తపేట గ్రామంలో తనను సర్పంచ్గా గెలిపిస్తే ప్రతి ఇంటికి 5 లక్షల చొప్పున జీవిత బీమా చేపిస్తానని హామీ ఇచ్చిన పనుల వనమ్మ నరసింహ యాదవ్ అనే అభ్యర్థి. అయితే ఆ గ్రామంలో 700 ఇండ్లు ఉండగా ప్రతి ఇంటికి ఏడాదికి 1200 ప్రీమియం కడితే ఏడాదికి 8.40 లక్షలు, 5 ఏళ్లకు 42.5 లక్షల రూపాయలు అవుతుందని గ్రామస్తులు అంటున్నారు. ఈ హామీతో పాటు మేనిఫెస్టోలో మొత్తం 15 హామీలను కూడా ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇటు మరొక చోట కూడా చూద్దాం. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి అంటే అభ్యర్థులు ఏకగ్రీవమైనవి కూడా చెప్తా. ఆదిలాబాద్ జిల్లాలో ఏంది అభ్యర్థులు కురిపిస్తున్న వరాల జల్లు కారణంగా ఇచ్చే హామీల కారణంగా వేలంపాట ద్వారా అనేక గ్రామ సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 22 మంది, నిజామాబాద్ జిల్లాలో 10 మంది, దాంతోపాటు కామారెడ్డి జిల్లాలో 5 మంది, నిర్మల్ జిల్లాలో 8 మంది, ఖమ్మం జిల్లాలో 6, జనగామ జిల్లాలో 6, వరంగల్ జిల్లాలో 5 మంది, మహబూబాద్ జిల్లాలో 3 మంది, మహబూబ్ నగర్లో 2, ములుగు భూపాలపల్లి జిల్లాలో ఒక్కొక్క అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక నల్గొండ జిల్లా కొండమల్లెపల్లి మండలం చిన్న ఆడిశర్లపల్లి గ్రామంలో, ఇటు గుర్రంపోడు మండలం ములకాలపల్లి గ్రామంలో దేవాలయం నిర్మిస్తామని చెప్పి అభ్యర్థులను ఏకగ్రీవంగా కూడా ఎన్నుకున్నారు అక్కడి ప్రజలు. అంటే గుల్లుగట్టి ఇవ్వాలి లేదా వీళ్ళకి ఇన్సూరెన్సులు ఇవ్వాలి. దాంతోపాటు ఆడబిడ్డకు సంబంధించిన పెళ్ళికి ఇంతంత పుస్తెలు అవన్నీ ఇస్తే సరిపోతుంది. ఏది అవసరం లేదు. వాడు ఎంతన్నా దోసుకొని ఏమన్నా చేయని కానీ మొత్తానికైతే మాకు రావాల్సినవి ఇవి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి గ్రామీణ ప్రాంతానికి సంబంధించి ఈ గ్రామీణ ప్రాంతంలో ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అందరం కూడా చూస్తున్నాం కదా. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకడు సర్పంచ్ పదవిని 70 లక్షలకు కొన్నాడు, ఒకడు 20 లక్షలకు కొన్నాడు, ఒకడు బీమా అంటున్నాడు, ఒకడు పాలసీ అంటున్నాడు, మరొకడు ఏమంటున్నాడు దేవాలయాలు నిర్మిస్తా అంటున్నాడు. కానీ ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజలు మాత్రం ఆలోచిస్తలేరు. తెలంగాణలో భారత రాజ్యాంగం అనేది ఒకటి ఉన్నది. ఆ రాజ్యాంగం ప్రకారం ఓటు అనే ఒక ఆయుధాన్ని మనం వాడి ఆ ఓటు అనే ఆయుధంతో పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు అభివృద్ధి చేసే దిశగా ప్రజల తలరాత రాసే విషయాన్ని మాత్రం మర్చిపోయారు. రేపు పొద్దుగాల వీడు ఏమంటాడు అంటే 80 లక్షలు బీమా పాలసీ, 20 లక్షలు దేవాలయం నిర్మిస్తానని ఏం చేస్తాడు అంటే రేపు పొద్దుగాల అక్కడ అధికార పార్టీ ఉంటుంది. అక్కడ అధికార పార్టీ ఉంటే ఎమ్మెల్యే దగ్గరికి పోతాడు. కొంత ఫండ్ కావాలి లేకపోతే ఇతరత్ర కావాలంటే వాడు రేపు పొద్దుగాల ఆ పార్టీ మారుతాడు. పార్టీ మారితే వీళ్ళు ఏమన్నా అంటారా, అరే భయ్ మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే నేను ఏదో పార్టీకి పోవాలంట, లేదా అక్కడితో పాటు ప్రభుత్వానికి సంబంధించిన ఏది భూములను కబ్జా చేసుడో లేకపోతే ఇతరత్ర పని చేస్తారు. వాడిని అడిగే అది హక్కు ఉంటుందా మీకు? మీరేం చెప్తారు? ఇక్కడ 70 లక్షలు ఇస్తే అయిపోతుంది అంటే ఇక ఎమ్మెల్యే ఎన్నికలు ఎందుకు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికలు ఎందుకు? ఇక కుర్చీని వేలం పాట వేద్దాం, పాట రాదు. ఇక ఎమ్మెల్యే పదవికి 100 కోట్లు వేద్దాం, మంత్రికి 1000 కోట్లు వేద్దాం, రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి 50,000 కోట్లు 1,00,000 కోట్లు వేద్దాం. ఇక అయిపోతుంది. ఇక గిదా ప్రజాస్వామ్యం, గిదా రాజ్యాంగం, గిదా చదువుకున్న వాళ్ళ తెలివి, గిదానండి. ఏకగ్రీవాలు చేస్తే ఏమొస్తుందండి ఏకగ్రీవాలతోని? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి తెలంగాణ ప్రాంత ప్రజలరా. మరి భారత రాజ్యాంగం ఎందుకు? ఇక్కడ హోటక్ ఎందుకు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ఎందుకు? ప్రజాస్వామ్యం ఉన్నది, ఇక్కడ రాజ్యాంగం ఉన్నది, లేకపోతే ఇంకోటి ఉన్నది అని చెప్తున్నారు కదా. ఏమైంది మరి ఇవన్నీ? ఈరోజు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సరే వీళ్ళ భాషలనే మనం మాట్లాడుకుందాం. ఏది ఏకగ్రీవం చేసే గ్రామాలకు సంబంధించి మాట్లాడుకుందాం. మీ గ్రామంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పంచాయతీ ఎన్నికలకు పూర్తి స్థాయిలో సర్పంచ్ ఉన్నాడు. ఆ సర్పంచ్కి సంబంధించి 70 లక్షలకు అమ్ముతున్నారండి, ఏకగ్రీవం చేసుకుంటున్నారు. సరే దాంతోపాటు ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఎమ్మెల్యేకి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక 100 కోట్లు ఇస్తాం. మరి అయిపోతుంది ఇది? దాంతోపాటు మినిస్టర్స్ ఉన్నారు కదా, అంటే పదవుల కోసం అక్కడ దానికో 1000 కోట్లు, లేదా సీఎం పీఠానికి ఒక 1000 కోట్లు అంటే ఓ 10,000 కోట్లు, లేకపోతే 50,000 కోట్లు, లేకపోతే 1,00,000 కోట్లు. ఇక అదెంతైనా కానీ రాష్ట్ర బడ్జెట్ అయినా పర్లేదు, కానీ దాన్ని కొనడానికి చాలా మంది ఉంటారు. అంటే పదవులను ఇట్లా ఏంది పైసలతో ముడిపెడితే ఎట్లా? 4 సార్లు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి ఒకసారి సర్పంచ్ చేసిండు. నల్గొండ జిల్లాకు సంబంధించి చరిత్ర
ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో చదువుకున్న వ్యక్తి ఉంటే ఆ గ్రామానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాల అయినా, అక్కడ అంగన్వాడీ సెంటర్ అయినా, మరుగుదొడ్లైనా, ఓ లైబ్రరీ అయినా, ఓ రోడ్లైనా, ఓ వీధి లైట్లైనా, ఏది ప్రభుత్వం నుండి వచ్చే పథకాలైనా వీటన్నింటినీ అమలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. రేపు పొద్దుగాల వీడికి ఏకగ్రీవం చేస్తే ప్రతి దాంట్లో పైసా ఇచ్చుకో ఏదో అంటారు కదా, తమాషా దేకో అంటారు కదా, గట్లనే అయిపోతుంది ఈడ పరిస్థితి అంతా. ఇది తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఏకగ్రీవం చేస్తున్నాం అంటే ఏదో సంబరం అయిపోతుంది మా వాళ్ళకు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ప్రజాస్వామ్యం ఎందుకో, ఈ కథ ఎందుకో, ఈ లక్షణం ఎందుకో, ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గట్లనే అయిపోయింది. మన భూములమ్ముడు గట్లనే అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతో పాటుగా ముఖ్యమంత్రికి కోపం వచ్చింది, ఒళ్ళు మండింది. నా భాషలో చెప్పాలంటే మామూలుగా కూడా కాదు. ఎట్లా అనేది కూడా నేను చెప్తా. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు, ఇది చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఒక 4 ఎమ్మెల్యేలు, 2 మినిస్టర్లు, ఒక ఎమ్మెల్సీ అనుకుంటా బహుశా. ఎగ్జాక్ట్గా అక్కడ ఎంతమంది ఉన్నారు అనేది క్లారిటీ లేదు. కొన్ని అంటే ఎగ్జాక్ట్గా వీళ్ళు ఇంతమంది ఐడెంటిఫై చేయడం, వీళ్ళందరూ ఉన్నారు. ముచ్చట పెట్టుకుంటున్నారు. ఏమని ముచ్చట పెట్టుకుంటున్నారు అంటే రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ జీవోలు ఎట్లా లీక్ అవుతున్నాయి. అరే మీకు ఆ మాత్రం కూడా అర్థం కదా. తెలంగాణలో ఇక్కడి వ్యక్తులే కదా ప్రభుత్వ శాఖలలో పనిచేసేటోళ్ళు. గతంలో అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ కదా. వీళ్ళు ఏదైనా జీవో తీసుకుంటే లేకపోతే ఇతరత్ర ఏమైనా తీసుకుంటే అది బయటికి రాదా, అది బయటపడదా, తెలియదా తెలంగాణ ప్రాంత ప్రజలకు? ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించండి. జీవో ఎట్లా బయటకు వస్తున్నది అంటే తెలియకుండా అమ్ముకుంటా అనుకున్నారా, లేకపోతే తెలియకుండా ఈ సంపదను అంతా లూటీ చేద్దాం అనుకుంటున్నారా, ఏం చేద్దాం అనుకుంటున్నారు? తెలంగాణ ప్రాంత ప్రజలు ఏమన్నా ఇక్కడ తెలివి తక్కువ అనుకుంటున్నారా? ఈ రాష్ట్రం కోసం వాళ్ళు ఎంత పోరాటం చేసిళ్ళు, ఏం కథ? అలాంటిది తెలంగాణ ప్రాంత ప్రజల కోసం ఈరోజు పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా ఆలోచించండి. జీవో ఎట్లా బయటకు వచ్చిందని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. సైలెంట్గా చేద్దాం అనుకుంటే ఎట్లా లీక్ అయింది? నువ్వు సైలెంట్గా చేసినా సైలెంట్గా చేయకపోయినా అది అయితే పబ్లిక్ డొమైన్లో పెట్టాలి కదా. సరే ప్రైవేట్గా పెట్టినా అది ఎట్లా అమ్మినావు అనేది రేపు పొద్దుగాల ప్రజలకైతే వివరించాలి కదా. నిన్ను ముఖ్యమంత్రిగా పెట్టింది కేవలం తెలంగాణ ప్రాంత ప్రజలకు జీతగాళ్ళు. వీళ్ళు ఎవరు ఎమ్మెల్యేలైనా, ఎమ్మెల్సీలైనా, ఎంపీలు అంటే వాళ్ళ సంరక్షణ కోసం మనం నియమించుకున్న వ్యక్తులు. మనం ఓటేసి గెలిపించి బాబు మాకు వ్యవసాయం చేసుకోవాలి, చాలా పని ఉన్నది బాబు, మేము వ్యవసాయ పనిముట్లు తయారు చేసుకోవాలి, మాకు పని ఉన్నది బాబు, ఇంతే. నిజంగా ఇంతే. వాళ్ళ పనులలో కుల వృత్తులలో నిమగ్నమవుతారు. వీళ్ళకు వాళ్ళు సేవ చేయడానికి రావాలి అంతే, అంతకు మించింది ఏమీ లేదు ఇక్కడ. సైలెంట్గా ఇక చూడు, సైలెంట్గా చేద్దాం అనుకుంటే ఎట్లా లీక్ అయింది? ఎట్లా ఏమనుకుంటారు? సైలెంట్గా చేద్దాం అనుకుంటే ప్రభుత్వం కాదా అది? ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం లేదా? ప్రభుత్వం అనేది ప్రజాక్షేత్రంలోనే కదా ఉన్నది. జీవో జారీకి ముందే వివరాలు బయటికి ఎట్లా పోయినాయి? హీల్ట్పై క్యాబినెట్ వివరాల లీక్పై ప్రభుత్వం ఆందోళన, అనుమానం ఆ ఇద్దరిపైనే. ఇప్పటికే విజిలెన్స్ విచారణకు రేవంత్ సర్కార్ ఆదేశం. సీఎంఓ ఐటీ వింగ్లో ఎంక్వైరీ. భారీ కుంభకోణం ఆరోపణలపై ప్రభుత్వ పెద్దల ఉక్కిరి బిక్కిరి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇగో ఇంత దారుణం అండి. మన సొమ్ము, నీళ్లు, నిధులు, నియామకాలని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన మన తెలంగాణలో ఈరోజు వీళ్ళు ఈ దొంగలు కలిసి ఏం చేసిల్లంటే బయట ఏది పొక్కకుండా, బయట ఏది తెలియకుండా, బయటికి రహస్యం ఏది రాకుండా వీటన్నింటినీ సైలెంట్గా కథం చేద్దాం అనుకున్నారు. కానీ బయటపడిపోయింది. నిజం అనేది నిప్పు లాంటిది అంటాం కదా, అది ఏ క్షణమైనా బయటపడుతుంది. గట్లనే గిది కూడా బయటపడడంతో ఇక ఏం చేయాలో అర్థం కాలే. అర్థం కాక ఏం చేస్తున్నారు అంటే అది ఎట్లా లీక్ అయింది అనేది ఎంక్వైరీ స్టార్ట్ చేసిల్లట. ఇది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ యనుమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో నడుస్తున్న ప్రభుత్వం. అంటే ఏదైనా ఒక విషయాన్ని నిర్ణయం తీసుకున్నప్పుడు, క్యాబినెట్ ఏదైనా విషయాన్ని ఆమోదం తెలిపినప్పుడు ఆ విషయాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టి ప్రజల యొక్క సలహాలు సూచనలు తీసుకోవాల్సింది పోయి రహస్యంగా, అడ్డదారిగా, ఎవరికీ తెలియకుండా దొంగతనంగా పూర్తి స్థాయిలో కూడా జీవోలను మేము దాచిపెట్టి ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వ భూములను అమ్ముకుంటాం, ప్రభుత్వ సొమ్మునంతా కాజేస్తాం అంటూ ప్రభుత్వం గిట్లున్నదంటే ఇంతకంటే దారుణమైన విషయం ఇంకేముంటుందండి? తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించండి. ఇది ఎట్లా లీక్ అయింది అనేది ఆలోచిస్తున్నారు కానీ దీనివల్ల తెలంగాణలో ఎంత నష్టం అనేది ఆలోచిస్తలేరు. దీనివల్ల పారిశ్రామిక రంగానికి ఎంత ఎదురుదెబ్బ అనేది ఆలోచిస్తలేరు. దీనివల్ల ప్రభుత్వానికి ఎంత విలువైన భూములు పోతున్నాయని ఆలోచిస్తలేరు. ఎందుకంటే ఆ భూములన్నీ ఆంబుక్ వేయాలి కదా. ఆర్థిక కుంభకోణం అంటారు, ఆర్థిక నేరగాళ్ళు అనే పదాలు మీరు విని ఉంటారు సినిమాలలో, లేకపోతే ఇతరత్ర డైలాగులు వింటారు కదా. గదే ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ భూబకాసూరులే ఆర్థిక నేరస్తులుగా మారిపోతున్నారు. అరే జీడి మెట్లలో గజం 1,00,000 రూపాయలు ఉన్నదండి, 4,000కి ఎట్లా అమ్ముతావు? సరే నాకు 10 ఎకరాలు కావాలి, ఇస్తావు మరి?
ఒక్క ఎకరం కూడా కాదు 10 ఎకరాలు కొంటా ఇస్తావా అంటున్నా. అరే భయ్ ఇంత ఘోరంగా తెలంగాణ ప్రాంత ప్రజల్ని ఎట్లా మోసం చేద్దాం? ఈ ఏదైతే హీల్డ్ పాలసీ ఉంది కదా అది బయటికి ఎట్లా వచ్చింది? ఈ 5 లక్షల కుంభకోణం కేటీఆర్ ఎట్లా ప్రెస్ మీట్ పెట్టిండు, ఆయనకి ఎవరు అందించలు, ఈ 5 లక్షల కుంభకోణం అట్లెట్లా బయటపడ్డది అనేది చర్చ పెడుతుర్రట. ఇప్పుడు రేవంత్కు కన్నెర్ర చేసి తిడుతుండట. ఏం చేసిండంటే ఆ దెబ్బకు సీఎంఓ కానీ ఐటీ విభాగంలో పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరుగుతుందట. అయితే దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన హీల్డ్ పాలసీ మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ భూ కబ్జాలపై నమస్తే తెలంగాణకు సంబంధించి ప్రచురించిన కథనాలపై ప్రకంపనలు అయితే మారిపోయినాయి కదా, అందరికీ తెలిసిన విషయమే. ఇది విపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పత్రిక నమస్తే తెలంగాణ చాలా స్పష్టంగా చాలా క్లారిటీగా రాసింది. ఈ పత్రిక వల్ల మాత్రమే బయటకు వచ్చింది. మరి ఏ విషయంలో బయటికి రాలే. ఇప్పుడు ప్రకంపనలు రావడానికి కూడా కారణం ఇదే. సో మొత్తానికి దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి అయితే భయంలో ఉన్నాడట. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడరు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రంలోనూ మొక్కలు కొనకపోవడాన్ని నిరసిస్తూ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలో మార్కెట్ యార్డుకు తాళం వేసిన రైతులు ఏంది పత్తి కొనుగోళ్లలో అవకతవకలు నిజమే, అక్రమాల నిగ్గు తేల్చిన విజిలెన్స్ విభాగం దర్యాప్తు, మార్కెటింగ్ కార్యదర్శులు ఏఈఓలు భాగస్వామ్యం, విజిలెన్స్ నివేదికల ఆధారంగా మిగతా మార్కెట్లలో విచారణ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఎట్లా ముంచుతుర్రు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతులను దారుణం అండి. ఇది రైతాంగాన్ని ఎంత దారుణంగా మోసం చేస్తున్నారో తెలుసా. రైతులకు సకాలంలో పంటలకు సంబంధించి ఇయ్యమంటే ఇయ్యలే, దానికి సంబంధించి ముంచే ప్రయత్నాన్ని అయితే మొదలుపెట్టిల్లి. రైతులకు సంబంధించి రేవంత్ సర్కార్ కనీసం మొక్కలను కొనుగోలు చేయమంటే కొనుగోలు చేస్తలేదు, లేదా పత్తిని పండించిన పంటకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆ పంటను కొనుగోలు చేయమంటే అవకతవకలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఎటు చూసినా కాంగ్రెస్ వస్తే కరువు ఏర్పడుతుంది, కాంగ్రెస్ వస్తే కష్టకాలాలే వస్తాయి. కాంగ్రెస్ అనేదే ఒక కరువుకు కేర్ ఆఫ్ అడ్రస్ ఆ పార్టీ. ఇప్పుడు రియాలిటీ కూడా గదే జరుగుతున్నది. మీ అందరికీ తెలిసిన విషయమే కదా. ఇంకేముంటుందండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా రైతులను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి చూస్తాం. ఇక దాంతోపాటు వీడియో జర్నలిస్ట్ దామోదర్ హఠాత్ మరణం, విధులు నిర్వహిస్తూ కుప్పగూలి అస్వస్థ, దవాఖానాలో చికిత్స పొందుతూ మృతి, మీడియా రంగంలో విశేష అనుభవం, దామోదర్ మృతిపై కేసీఆర్ దిగ్భ్రాంతి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక జర్నలిస్టుల విషయానికి వస్తే ఇక ఇదొక అరిగోస అండి. మన భాషలో తెలంగాణ యాస భాషలో చెప్పాలంటే మీరందరూ కూడా దయచేసి ఆలోచించుర్రి. అది డిజిటల్ ప్లాట్ఫామ్ అయినా శాటిలైట్ అయినా అందులో పనిచేసే వీడియో జర్నలిస్టులు అయినా లేదా రిపోర్టర్స్ అయినా లేదా డెస్క్లో పనిచేసేటోళ్ళైనా పీసీఆర్ అయినా ఎంసీఆర్ అయినా లేకపోతే ఇతరత్ర ఎడిటింగ్ కానీ లేకపోతే ఏ శాఖలో పనిచేసినా కూడా ఏ విభాగంలో పనిచేసినా కూడా జర్నలిస్టులకు ఒక రక్షణ లేదు. ఫస్ట్ జర్నలిస్టులకు సంబంధించి ఒక అక్రిడేషన్ కార్డులు లేవు, జర్నలిస్టులకు సంబంధించి ఇండ్లు లేవు, జర్నలిస్టులకు సంబంధించి వాళ్ళ కుటుంబాల పిల్లలకు సంబంధించిన చదువుకు సంబంధించి ఒక పాలసీ లేదు. లేదా డిజిటల్ ప్లాట్ఫామ్లో తెలంగాణలో ఏ ప్రభుత్వం ఉండని ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించే తీరు కానీ ఆ ప్రభుత్వాన్ని మేల్కొల్పే తీరు కానీ ఆ ప్రభుత్వం చేస్తున్న అవకతవకలను బయట పెట్టే దమ్ము కానీ చేస్తున్న జర్నలిస్టులకు కూడా రక్షణ లేకుండా పోయింది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆలోచించాల్సిన విషయం. ఈరోజు వీడియో జర్నలిస్ట్ విధి నిర్వహణలో పూర్తి స్థాయిలో చనిపోవచ్చు. వారి కుటుంబానికి బాధ్యత ఎవరు? ఇప్పుడు ఆర్థికంగా కానీ వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళ పిల్లలకు సంబంధించి కానీ ఆ కుటుంబానికి సంబంధించి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏమున్నదో దానికి వస్తుంది దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. వారికి ఆర్థికంగా ఎవరు చేయూత ఇవ్వాలి? నిజంగా చెప్తున్నా, తెలంగాణలో ప్రశ్నించే మేధావులు గొంతుకలు ఇక్కడ తెలంగాణలో యూట్యూబ్ ఛానల్ కానీ డిజిటల్ ఛానల్ కానీ శాటిలైట్ పత్రికలు కానీ పనిచేసే దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళు ఎక్కువనే, కానీ రక్షణ మాత్రం లేకుండా పోయింది వాళ్ళ కుటుంబాలకు కానీ అన్ని రకాలుగా కూడా. ఈరోజు వీరి కుటుంబానికి ప్రభుత్వం నిజంగా కూడా సాయం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ కుటుంబానికి ఒక 50 లక్షల రూపాయలు ఇవ్వాలి. వీడియో జర్నలిస్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో వీడియో జర్నలిస్టులు అయినా ఎవరైనా రిపోర్టర్స్ అయినా ఎవరైనా పూర్తి స్థాయిలో తెలంగాణలో జర్నలిస్టులకు సంబంధించి ఒక పాలసీ తీసుకురావాలి. వాళ్ళ పిల్లల చదువుల విషయంలోనైతేనేమి లేదా వాళ్ళ ఆరోగ్యాల విషయంలోనైతేనేమి లేదా వాళ్ళకి సంబంధించి అనేక రకాలుగా స్పెషల్గా కేటగిరీ రావాలి. మీకెందుకండి ఎమ్మెల్యేలు ఎంపీలకు మీకు అలవెన్స్లు ఎందుకు నాకు అర్థం కాదు. మీకు కారు ఇవ్వాలి, మేము దానిలో పెట్రోల్ పోపియాలి, దానిలో మీకు పిఏలు డ్రైవర్లు గన్మెన్లను పెట్టియాలి,
మళ్ళీ దాంతోపాటు ఇంకొకటి ఏంది, మీకు ఇల్లులు ఇవ్వాలి, ఇవన్నీ చేయాలి. కానీ మొత్తం సమాజంలో ఏం జరుగుతుందో, ఏ అర్ధరాత్రి అపరాత్రి పగలు రాత్రి తేడా లేకుండా జరుగుతున్న విషయాలన్నీ ప్రపంచానికి తెలియజేసే జర్నలిస్టులకు మాత్రం రక్షణ అవసరం లేదు. మీకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నియోజకవర్గాలకు ఏది నియోజకవర్గ ఫండ్ 5 కోట్ల రూపాయలు ఉంటుంది, దాంతోపాటు కొన్ని అలవెన్సులు వస్తాయి, అన్ని రకాలుగా బెనిఫిట్స్ మీరు పొందుతారు. కానీ ప్రపంచానికి తెలియజేసే వార్తలకు తెలియజేసే జర్నలిస్టులకు మాత్రం రక్షణ లేదు. ఇంత నిద్రాని వ్యవస్థలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. అది నిజం, మీరు అవునన్నా కాదన్నా అది నిజం. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. రైట్, ఇక ఈ పెద్ద మనిషి కథ ఏందో చెప్పాలి. మీ అందరికీ తెలుసు కదా, రాఘవ కన్స్ట్రక్షన్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన కుమారుడికి సంబంధించిన పంచాయతీ. ఈ విషయంలో అందరూ చాలా క్లారిటీగా నేను చెప్పే విషయం, రాష్ట్రానికి సంబంధించిన మంత్రివర్గంలో ఉన్న రెవెన్యూ శాఖ మంత్రిగా కొనసాగుతున్న ఈ తెలంగాణలో నెంబర్ 2 నేనే అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఎందుకు ఆ పదవి నుంచి రాజీనామా చేయించరు? వీరి యొక్క కుమారుడు ఇంతకుముందుకే వాచీల ఆ విషయంలో దొరికిండు. ఆ తర్వాత ఒకసారి ఈడీ రైట్స్ జరిగినప్పుడు మరి ఆ ఈడీ రైట్స్కు సంబంధించి కనీసం పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఈడీ రైట్స్ జరిగినాయి, ఇగో ఇంత పలానా అమౌంట్ దొరికింది, పలానా పత్రాలు దొరికినాయి, పలానా బంగారం దొరికింది, పలానా అకౌంట్లు దొరికినాయి అని భారతదేశ చరిత్రలోనే ఇప్పటి వరకు ఈడీ ప్రెస్ మీట్ పెట్టకుండా చెప్పకుండా వెళ్ళిపోయిన ఘటన. ఇక మూడోది, ఇక సార్ వాళ్ళ కొడుకు ఏంటంటే, మా నాయన మంత్రి రాబాయి ఎవరేం చేస్తారు, బౌన్సర్లను పట్టుకపోతా వ్యవస్థ నా చేతులు ఉన్నది అన్నీ. మరి వాళ్ళ కొడుకుని ఇప్పటి వరకు అరెస్టు చేసిల్లా? ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఓకే అరెస్టు చేసి రిమాండ్ పంపించిండా? అదే అక్కడ సామాన్యుడు ఉంటే మేము కూడా పోయిన పొద్దుగాల గుడిసెలేస్తాం, మీరు ఏం చేస్తారు అంటున్నా. అధికారం ఉన్నోడికి బలిసినోడికి ఒక న్యాయం, పేదోడికి ఇంకొక న్యాయం అని తెలంగాణ సమాజం అడుగుతున్నది. దీనికి రాష్ట్రానికి సంబంధించిన గౌరవ డీజీపీ గారు ఏమన్నా సమాధానం చెప్తారా సార్? ఆయన పేరేం పేరు ఉండే, సజ్జనారట. అదేంది ఐబొమ్మ రవిని అరెస్టు చేసినప్పుడు సినీ ప్రముఖులు వారు ఎవరో శుద్ధపూసలు అన్నట్టు వాళ్ళని కూకొని ప్రెస్ మీట్ పెట్టిళ్ళు. ఈ పంచాయతీ ఏందో ఈ దీంట్లో చూడకపోతే ఎన్కౌంటర్కు కేర్ ఆఫ్ అడ్రస్ అని పబ్లిసిటీ చేయించుకుంటారు కదా, ఈ పంచాయతీ ఏందో చూడకపోతే రాజకీయ నాయకుల రంగు బయట పెట్టకపోతే, భూమాఫియాను బెదిరియకపోతే, తెలంగాణలో డ్రగ్స్ ఏరులై పారుతుంది, దాని సంగతి ఏంది? మొన్న చాంద్రాయన్ గుట్ట కింద ఆటోలా వాళ్ళు ఇద్దరు ఎట్లా యువకులు చనిపోయారు, డోస్ ఎక్కువై చనిపోయారు, దాని గురించి ఎక్కడి నుండి దొరుకుతుంది, దాని సంగతి ఏంది? పబ్లిసిటీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారడం కాదు, పనితనంలో మారాలి మనం. ఇక చూడు, అగ్రిమెంట్ చేయనందుకే అరాచకం, వత్తినాగులపల్లి ఎపిసోడ్లో తెరపైకి సరికొత్త అంశాలు. రాఘవ కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్స్ అగ్రిమెంట్ల కోసం ఒత్తిడి. ఆ సతీష్ షాను పిలిపించుకొని అగ్రిమెంట్ చేయాలన్న మంత్రి వినకపోవడంతో పల్లవి షా ఇంటికి వెళ్లిన మంత్రి కుమారుడు ఒప్పుకోకపోవడంతో ఏడీ సర్వేతో హద్దులు మార్చి బ్లాక్మెయిల్. ఓఆర్ఆర్లో పోయిన భూమి మేరకు పల్లవి షా భూములలో హద్దులు. కోర్టు నుంచి స్టే తేవడంతో మంత్రి కుమారుడు దౌర్జన్యకాండ. ఇక ఈయన మీద నాకు తెలిసి మంత్రి పదవి నుండి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అరెస్టు చేయాలి. దాంతో పాటుగా మంత్రికి సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అరెస్టు చేయడంతో పాటుగా ఇంకొక విషయం ఏంటంటే, పూర్తిగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళ కొడుకును అరెస్టు చేయడంతో పాటు ఈ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనను పూర్తి స్థాయిలో కూడా పదవి నుండి ఎంత జల్దీగా వీలైతే అంత జల్దీగా తొలగించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంటుంది. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడో నాకు అర్థమైతలేదు, రాష్ట్రానికి సంబంధించిన టీం అంతా ఏం చేస్తున్నదో అర్థమైతలేదు. ఏదైనా నిర్మాణ సంస్థ అపార్ట్మెంట్లు కట్టి కోట్లు గడించాలనుకోవడం, భూ యజమానితో డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంటే దానిని వ్యాపారం అంటారు. కానీ యజమాని అగ్రిమెంట్ చేసేందుకు నిరాకరిస్తే ఆ సంస్థ అధికార ఖండబలాన్ని ప్రదర్శిస్తే దానిని దౌర్జన్యం అంటారు. బాంబుల మంత్రి కొడుకు దౌర్జన్యకాండ. ఇదే వరుసలోది ఇద్దరు అన్నదమ్ముల గొడవలో రాఘవ కన్స్ట్రక్షన్కి ఏం పని ఉంటుంది? అసలు వివాదాస్పదమైన భూమి దగ్గరికి నా కుమారుడు వెళ్ళనేలేదు అని నమస్తే తెలంగాణ కథనంపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి ఏమీ జరగనట్టు వ్యాఖ్యానించరు. ఇగో ఊకో సప్పుడేక, ఉన్న ఇజ్జత్ తీసుకోకు. మీరు చేసే కాదండి, కాంగ్రెస్ పార్టీలు గింత అధ్వానానికి దిగబడ్డారు ఏందండి? భూములు దోసుకోవడం, రౌడీ షీటర్లు, అరాచకాలు, ఏంది ఇది? ఏం అరాచకం?
రాఘవ కన్స్ట్రక్షన్ వ్యాపారం కోసం స్వయంగా మంత్రి రంగంలోకి దిగినట్టుగా తెలుస్తుంది. అధికారం చేతిలో ఉందని ఓ ప్రైవేటు భూమిలో పొంగులేటి కుటుంబం సాగించిన దౌర్జన్యకాండకు వట్టినాగులపల్లి ఉదాంతం పరాకాష్ఠగా నిలిచింది. ఇప్పుడు అధికారం ఉన్నది, మేము 1000 మంది బౌన్సర్లను తీసుకొస్తాం, ఓ 1,00,000 మంది రౌడీ షీట్లను తీసుకొస్తాం. ఏం చేస్తుంది నీ ప్రభుత్వం? వాళ్ళు అట్లా ఆలోచిస్తే ఏంది? అపోజిషన్ అయినా అట్లా ఆలోచిస్తే పరిస్థితి ఏంది అంటున్నా. ఎంత సెక్యూరిటీ ఉంటుంది బై? ముఖ్యమంత్రికైనా మంత్రికైనా ఎమ్మెల్యేకైనా పెద్దవాళ్ళు వేరే గ్రహాల నుండి దిగచ్చిలా అని వాళ్ళు ఆపోజిషన్ వాడు ఆ క్రైమ్గా ఆలోచిస్తే పరిస్థితి ఏంది? అరే ప్రతి ఓని భూమి మీద సరిపోతలేదా మీ అక్రమ సంపాదన? ఇంకా అరే గావాళ్ళ దగ్గరికి పోవుడేంది, గావాళ్ళ భూముల మీద పడుడేంది, గావాళ్ళ మీద దోస్క తినుడేంది? ఈయన మీద ఎందుకు అరెస్టు వారెంట్ ఎందుకు జారీ చేయరు? వాళ్ళ కొడుకుని ఎందుకు అరెస్టు చేయరు? ఈయన మంత్రి పదవి నుండి ఎందుకు తీసేయరు? అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు వెంటనే పదవి నుండి తీసేయాలి విచారణ చేసి. ముఖ్యమంత్రి గారికి ఏమైనా భయం అవుతుందా? రంగారెడ్డి జిల్లా ల్యాండ్ సర్వే విభాగం ఏడీ శ్రీనివాస్ ప్రమేయం కూడా ఇందులో బయటపడింది. శ్రీనివాస్ హద్దులు మార్చి మంత్రి కుటుంబానికి సహకరించడంలో కీలక పాత్ర. ఇంకా నయ్యం నాకు వచ్చింది కానీ ఇక మింగిన ప్రభుత్వ అధికారి లెక్క ఉండు. చాలా మంది చిట్ట నా దగ్గర ఉన్నది, భయంకరంగా ఉంటుంది. లాస్ట్ 1 year వైఆర్టీవీ చూడకపోతే ఇక నేను బతకలేనంత పై ఎట్లా అంటే ఆ స్థాయికి తీసుకొచ్చి పెడతా ఛానళ్ళు. అట్లున్నాయి నా దగ్గర, రిలీజ్ చేస్తా, నేను చేయను అంటలేను. అధికారి అయినా ఎవడైనా సరే తెలంగాణ ప్రాంత ప్రజల కోసం, ఇక్కడ రాజ్యాంగం కోసం మీకు ఉన్న విధులు హక్కులు ఏవైతే ఉన్నాయో వాటికి చట్టాల అనుగుణంగానే పనిచేయరు. మీరు చట్టాలు అతిక్రమిస్తే మేము ఇంకా చాలా అతిక్రమించాల్సి వస్తుంది. ఇది నాది వార్నింగ్ కాదు, పచ్చి తెలంగాణ భాషలో చెప్తున్నా. ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ అధికారులు, దాంతోపాటు చాలామంది ఆగమాగం చేస్తున్నారు. చానున్నాయి. ఇంకా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు దోసుకున్నది ఏమైనా తక్కువ ఉన్నది అనుకుంటున్నారా? అధికారి మీద కూడా అరెస్ట్ వారెంట్ జారీ చేసి ఆయనను అరెస్టు చేయకపోయారు. మంత్రి కుమారుణ్ణి ఇంకెందుకు బయట ఉంచుతారు? ఒక వ్యక్తిని హత్య చేయడానికి పోయినట్టే కదా ఏది బౌన్సర్లను తీసుకుపోయి పూర్తి స్థాయిలో రౌడీయిజం చేసిండంటే ఆయనను ఎందుకు అరెస్టు చేస్తలేరు అంటున్నా. ఈ తెలంగాణలో గిదా ప్రజాస్వామ్యం ఇదా? ఒకసారి దీని స్టోరీ ఏందో మీకు చెప్తా ఇనురి. ఇది మణికొండ ప్రాంతం అండి. అంటే రంగారెడ్డి జిల్లా గండిపేట రెవెన్యూ మండల పరిధిలోని వట్టినాగులపల్లి గ్రామే సర్వే నెంబర్కు సంబంధించి 245లో సతీష్ షాకు చెందిన 20.14 ఎకరాల భూమి ఉన్నది. ఈ భూమిని ఆయన తన కుమార్తెలు పల్లవి షా, ప్రియాంక షా, రాధికా షాకు ఇచ్చారు. ఈ భూమిని ఆనుకొని సర్వే నెంబర్ 258, 259లో కూడా భూములు ఉన్నాయి. ఈ భూములు ఏంది అంటే అవినాష్ షాకు, అక్షయ్ షా పేరిట ఉండగా వీరి భూములలో నుంచి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం జరుగుతుండడంతో కొంత భూమిని కోల్పోయారు. అయితే ప్రస్తుతం ఔటర్ను ఆనుకొని 2 సర్వే నెంబర్లలో 9.10 ఎకరాల భూమి ఉన్నది. దీనిని రాఘవ కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ కింద తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు యాజమాన్యుల సమ్మతితోనే అగ్రిమెంట్లు పూర్తయినాయి. ఈ భూమి వెనకనే సతీష్ షాకు చెందిన 20.14 ఎకరాల భూమిని కూడా డెవలప్మెంట్ అగ్రిమెంట్ కింద తీసుకుంటే భారీ ఎత్తున నిర్మాణాన్ని చేపట్టవచ్చని రాఘవ కంపెనీ ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు సతీష్ షాను అడిగితే డెవలప్మెంట్కి ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు. దీంతో ఎలాగైనా ఆ భూమిని కూడా సాధించుకోవాలని కొన్ని నెలలుగా మంత్రి పొంగులేటి, ఆయన కుమారుడు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఇందులో భాగంగా కొన్ని రోజుల కిందట మంత్రి పొంగులేటి స్వయంగా సతీష్ షాను తన దగ్గరికి పిలిపించుకున్నట్టుగా తెలిసింది. అయితే వాళ్ళ ఇద్దరికి సంబంధించి తమ భూములను డెవలప్మెంట్ అగ్రిమెంట్కి ఇచ్చినందున మీ భూములు కూడా ఇవ్వాలని ఒత్తిడి చేస్తారు. 111 జీవో కింద మీ భూములైనా నా బిడ్డలకు ఇచ్చిన భూములైనా డెవలప్మెంట్కి ఇచ్చేందుకు వాళ్ళు అంగీకరించడం లేదని వాళ్ళు మంత్రికి చెప్తే వాళ్ళ మీద పూర్తి స్థాయిలో కూడా ఇబ్బందులు, వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బంది చేయడం కాకుండా ఈ దందాలకు ఈ గలీజ్గా ఇంత గలీజ్ చేసేటోళ్ళని ఇంకా మంత్రి పదవులు ఎట్లా ఉంచుతున్నాయా రేవంత్ రెడ్డి? నాకు అర్థం కదా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ అన్నమే కదా తినేది. మనకు షీమునెత్తురు ఉంటుంది కదా. మన దాంట్లో ఒక ఆయన తప్పు చేసిండంటే ఆయన పూర్తి స్థాయిలో పదవి నుంచి తొలగించి ఆయనకు అరెస్ట్ వారెంట్ చేసి జైల్లో ఎందుకేరండి బెదిరింపులో పాల్పడ్డ మంత్రిని? అరే గింత జరుగుతా అంటే తెలంగాణ సమాజం కూడా ఎట్లా సైలెంట్గా ఉంటుందో నాకు అర్థమవుతలే. గింత దారుణమా? అరే ఇంత దారుణం భూముల మీద పడి ఏమన్నా మాయ చేస్తున్నారా ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ కొడుకు? ఏంది బౌన్సర్లను తీసుకుపోయి కొడతావనే? పిల్లగా నీ వయసు ఎంత, నువ్వు ఏం చేసినావు, ఏం చదువుకున్నావు, నీకేం తెలుసా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకట బెదిరిస్తుండట వాళ్ళను. లొల్లి సల్లగుండా గింత అన్యాయతే తెలంగాణ అనుకుంటారా, బీహార్ అనుకుంటారా? యోగి ఆదిత్యనాథ్ లెక్క మాకు కూడా ఒక సీఎం ఉంటే ఎన్కౌంటర్ చేసి పడేసి పాటికి
గసొంటి ఆయన లేకపోయా, అందుకే తెలంగాణ చాలా వెనకబడిపోతుంది. అరే కేసీఆర్ ప్రభుత్వంలో కూడా గిట్లేదు, గింత గలీజ్దందానా, బెదిరిచ్చుడా, ఇంత దారుణంగా తయారైనాక ఇంకేముంటుంది చూడురే. ఇంత ఘోరమా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత దారుణం జరిగితే ఇంకేముంటుంది. ఇక తెలంగాణలో మళ్ళీ ఇదో పంచాయతీ, ఎస్పీ విగ్రహం పెడితే తప్పేంటి, ఇదో పంచాయతీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. దేశం గర్వించదగ్గ గాయకుడు విగ్రహం పేరుతో రాజకీయాలు చేయొద్దు, కళాకారుల కుల మతాలు ఆపాదించొద్దు, ఢిల్లీలో హైదరాబాద్ మార్చొద్దనే హీల్ట్ పాలసీ, హైదరాబాద్ను కాలుష్య రహితంగా మారుస్తాం, కిషన్ రెడ్డి ఇన్ అండ్ అవుట్ భూములు కట్టబెట్టారు అంటూ కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఈయనకు పదవి వచ్చిందే మొన్న. అసలు ఈయన ఎక్కడన్నా ఎమ్మెల్యేగా నిలబడితే వాళ్ళ ఇంట్లో ఓట్లు ఎత్తారో కూడా తెలియదు నాకైతే, నిజంగా చెప్తున్నా. ఈయనకు ఓటు వాళ్ళ ఇంట్లో అన్నా పడుతుందో లేదో తెలియదు. ఈయన ఏడ పోటీ చేసిండో ఏడ పోటీ చేస్తాడో కూడా నాకు తెలియదు. కానీ ఈ మహేష్ కుమార్ గౌడ్ చెప్పే ముచ్చట్లను చూస్తే ఏమనాలో కూడా అర్థమవుతలే. మా దగ్గర అందశ్రీ ఉన్నాడు, మా దగ్గర గద్దర్ ఉన్నాడు, మా దగ్గర గొప్ప గొప్ప కళాకారులు ఉన్నారు, మా తెలంగాణలో కలమ్మ తల్లి బిడ్డలు ఉన్నారు, 1969లో పాటలు వాడిన వాళ్ళు ఉన్నారు, 2001 నుంచి 2014 వరకు పాటలు వాడిన వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. అందశ్రీ విగ్రహం పెట్టుకుందాం పూజిద్దాం, గద్దర్ విగ్రహం పెట్టుకుందాం పూజిద్దాం. గా ఆంధ్రోళ్ళే మనకేందు భయం, మీకేం సోపతి, మీకేమైనా గెట్టుల భూములలో వాటాలున్నాయా, ఆస్తి పంపకాలల్లో వాటాలున్నాయా, గావాళ్ళ గావాళ్ళతో మాకెందుకు భయ్, గావాళ్ళని అద్దనే ఎల్లగొచ్చినాం. తెలంగాణ ఉద్యమంలో ఏమైనా చరిత్ర ఉన్నదా ఒకసారి చెక్ చేయాలి. గా ఆంధ్ర ఆయన ముచ్చట మాకెందుకు, ఆంధ్రోళ్ళ విగ్రహం ఎందుకు, పెట్టబుద్ధి అయితే మీ ఇండ్లల్లో పెట్టుకోర్రి, మీ ఇంటికాడ మీ ఆఫీసులలో పెట్టుకోర్రి, మాకేం సంబంధం, మాకేం సంబంధం అంటానా. తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. గా ఆంధ్రోల విగ్రహం మనకెందుకండి, మన దగ్గర అందశ్రీ లేడా, ఎంత గొప్పగా రాస్తాడు, గద్దర్ లేడా, చాలా మంది ఉన్నారు తెలంగాణలో చాలా మంది ఉన్నారు అంటున్నా నేను. వాళ్ళ విగ్రహాలు పెట్టక ఈ ఆంధ్రోల విగ్రహం మాకెందుకు రయ్యా, ఏ నెత్తిన పెట్టుకొని ఊరేగాలనా ఏంది మేము, మాకు అద్దనే కదా పంచాయతీ పెట్టింది, మాకు అద్దనే కదా లొల్లి చేసింది, మాకు అద్దనే కదా గడబిడే చేసింది, మాకు అద్దనే కదా పోరు చేసింది, మాకు అద్దనే కదా రాష్ట్రం తెచ్చుకున్నది. మళ్ళా కావాల విగ్రహం పెడతా అంటే ఊకుంటారా తెలంగాణ సమాజం? గిదెక్కడి అన్యాయం, గిదెక్కడి ఘోరం. తెలంగాణ ప్రాంత ప్రజలారా ఆలోచించుర్రి జరా. అరే ఎటు పోతున్నది బై తెలంగాణ? ఆంధ్రోళ్ళ విగ్రహం పెడితే మనం చేతులు కట్టుకొని కూర్చుంటారా? పెడితే ఏమవుతుంది అంటాడు ఆయనే. తెలంగాణలో పూర్తి స్థాయిలో అందశ్రీ విగ్రహం లేదా, అందశ్రీది పెట్టుర్రి, గద్దర్ది పెట్టుర్రి, మేమే మంచిగా పూల బాట పెడతాం రాష్ట్ర ప్రభుత్వానికి. ఇంత దారుణంగా తయారైతే ఇక ఏం చేయాలి చెప్పుర్రి. అయితే మా ముఖ్యమంత్రి నిన్న ఏదో అన్నాడట, నేనేన్నో చూసిన, ఎక్కడనో చూసిన మా ముఖ్యమంత్రి ఏదో అన్నాడట, ఎయిర్ బస్సు మాకున్న బస్సు పోతే గిది పక్కన పెడదాం ఒక్క నిమిషం, ముఖ్యమంత్రికి అంటే గిది చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూ. చిత్రహింసలు పెట్టి చంపేశారు, నిరాయుధులుగా అరెస్టు చేసి హతమార్చారు, హిడ్మా శంకర్వి ముమ్మాటికి కూడా పూటకపు ఎన్కౌంటర్లే, కల్ప వ్యాపారి ద్రోహం వల్లనే చిక్కారు, మరో 50 మందిని అరెస్టు చేశారు, అరెస్ట్ అయిన వారిలో దేవ్జీ మల్లా రాజిరెడ్డి లేరు, మావోయిస్టు పార్టీ సంచలన లేక అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి అసలు ఇక్కడ చాలామందితో అంటే దీని గురించి నేను ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు కూడా అక్కడికి వెళ్ళిళ్ళు, వాళ్ళు వెళ్ళిల్లా లేదా అనేది కూడా ఒక నిమిషం మనం చూస్తే ఏం జరిగింది ఏం కథ అనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చెప్తా. వాళ్ళు ఎక్కడున్నారు ఏం కథ అనేది. మారేడుమిల్లిలో జరిగిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు హిడ్మా ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశానికి ఉస్మానియా యూనివర్సిటీ నుండి నిజ నిర్ధారణ కోసం వెళ్తుండగా చిత్తూరు వద్ద అప్రజాస్వామికంగా అడ్డుకున్న పోలీసులు వాళ్ళను స్టేషన్కు తీసుకుపోయిలాట. చిత్తూరు దగ్గర ఈ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు ఒక బస్ వేసుకొని బయలు హిడ్మా ఎన్కౌంటర్కు సంబంధించి నిజ నిర్ధారణ కమిటీ లెక్క అక్కడికి పోదామని బయటికి వెళ్ళి పోతే వాళ్ళని చిత్తూరు దగ్గర అరెస్టు చేసి అంటే చిత్తూరు దగ్గర అదుపులోకి తీసుకున్నారనేది నాకు అందుతున్న ప్రాథమిక సమాచారం. ఇక్కడ హిడ్మాకు సంబంధించి 15వ తారీఖు అదుపులోకి వచ్చిండండి. ఇక వాళ్ళ అమ్మ చెప్పిన మాట, వాళ్ళ బావలు చెప్పిన మాట, లేదా వాళ్ళ ఊరోళ్ళు చెప్పినాయి, వాళ్ళ లేఖలు వచ్చినాయి, ఇవన్నీ మనం పరిశీలించినాయి. ఇక్కడ ఉన్న ప్రజా సంఘాలు కూడా పరిశీలిస్తే మాత్రం చాలా భయంకరంగా ఉన్నది అనేది వాస్తవమైన విషయం. మొత్తానికి హిడ్మాను మాత్రం చిత్రహింసలు పెట్టి చంపేసిరు అనేది ఒక
క్లారిటీకి వచ్చే అవకాశం కనబడుతుంది. ఎట్లయినా కూడా నిజం తెలిసిపోతుంది. ఎందుకంటే ఇది మావోయిస్టు పార్టీకి సంబంధించి చాలా స్పష్టంగా కూడా, చాలా క్లారిటీగా కూడా ఇది మనకు తెలిసిపోయింది. ఎట్లా అంటే ఒకసారి చూడుర్రి, ఇక్కడ కల్ప వ్యాపారి ద్రోహం వల్లనే హిడ్మా చిక్కిండట. కల్ప వ్యాపారి ఉన్న ఇంకొక ఆయన ఇద్దరు వల్ల హిడ్మా చిక్కిండు అనేది ప్రాథమిక సమాచారం. సో మొత్తానికి హిడ్మాతో పాటు ఆ రోజు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు 50 మందిని ఎవరినైతే తోలుకొని పోయిర్రో వాళ్ళు కూడా అరెస్ట్ చేయడంతో పాటుగా ఇటు దేవ్జీ కానీ మల్లారెడ్డి కూడా అరెస్ట్ అయిన వారిలో లేరు. వీళ్ళ మీద కూడా స్టార్ట్ చేసి వీళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది, మరి పోలీసులు అదుపులో ఉన్నారా, ఎన్కౌంటర్ అయిందా అనేది కూడా మనకు తెలియదు. ఈ దేవ్జీ మల్లారెడ్డికి సంబంధించి కూడా ఇదొక చర్చ జరుగుతున్న విషయం అయితే కనబడుతుంది. అయితే ఈ కల్ప వ్యాపారి ఎవరైతే ఉన్నారో ఆయననే దొరకబట్టించిండు అనేది మావోయిస్టు పార్టీకి సంబంధించిన లేఖలో మాత్రం బయటకు వస్తుంది. ఎందుకంటే ఇది రాసింది దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి సంబంధించిన వాళ్ళ పేరు మీద వచ్చింది. ఎందుకంటే చాలా స్పష్టంగా కూడా చెప్పారు, చికిత్స నిమిత్తం విజయవాడకైతే హిడ్మా వచ్చింది వాస్తవం. హిడ్మా చికిత్స కోసం వస్తే ఈ కల్ప వ్యాపారి పక్కా సమాచారం ఇవ్వడంతో హిడ్మాను పట్టుకొని 3-4 రోజులుగా చాలా చిత్రహింసలు పెట్టి, చాలా భయంకరంగా కూడా చిత్రహింసలు పెట్టిన తర్వాత ఎన్కౌంటర్ చేసిరు అనేది వాస్తవమైన విషయం. సో ఇది మావోయిస్టు పార్టీకి సంబంధించిన లేఖ రిలీజ్ చేయడంతో పాటు ఇది మావోయిస్టులు ధృవీకరించారు. వాళ్ళు చెప్తున్న అంశం. సో బయట నమ్మిన వ్యక్తులే నమ్మకం ద్రోహం చేయడం వల్లనే ఈరోజు హిడ్మా అనే వ్యక్తి భూమి మీద లేకుండా పోయింది అనేది ప్రధానమైన ఎపిసోడ్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్న విషయం. సో ఇది ఇట్లున్నది. ఇక ఏంది అంటే మావోయిస్టు పార్టీకి సంబంధించి ఇప్పటికే వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. నిన్న కూడా జరిగినట్టున్నది. దాంట్లో మావోయిస్టులు వాళ్ళ ప్రాణాలను కోల్పోయారు. ఇటు సైన్యం కూడా 3 నలుగురు ప్రాణాలను కోల్పోయింది. సో మొత్తానికి ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో అమిత్ షా గారి వ్యూహరచనలో ఆపరేషన్ కగార్ ఏదైతే ఉందో అది ముందుకు సాగుతూనే ఉన్నది. మొత్తానికి మీరు గతంలో చూడుర్రి, మణిపూర్లకు సంబంధించి కానీ ఇతరత్ర రాష్ట్రాలలో అడవులు ఏ విధంగా మైనింగ్గా మారిపోయినాయో అతి త్వరలో ఛత్తీస్గఢ్ కూడా అలాంటి పరిస్థితి ఎదుర్కోబోతుంది. మనం అందరం కూడా ఇవన్నీ చూడాల్సిన, కళ్ళ ముందు చూడబోయే సత్యాలు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోరు. ఇక దాంతోపాటుగా ఈ వార్త చూసిన నేను, కేసీఆర్కు కాసులు ప్రజలకు కన్నీళ్లు. బీఆర్ఎస్ కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలోనే కూలిపోయింది. 1,00,000 కోట్ల తెలంగాణ ప్రజాధనం గోదారి పాలైంది. ప్రాజెక్టులతో కేసీఆర్ ఇంట్లో కనకవర్షం కురిసింది. ఆ సొమ్ము కోసం కేటీఆర్ కుటుంబ సభ్యులే కత్తులతో పొడుచుకున్నారు. బిడ్డ కవిత, కొడుకు కేటీఆర్, అల్లుడు హరీష్లో తలో దిక్కు. నేను సీఎం అయ్యాక ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలే. జడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం అన్ని చిన్న వయసులోనే. ఏడాదిలోనే ఆదిలాబాద్కు ఎయిర్పోర్టు తీసుకొస్తా. ఇంద్రవెల్లిలో యూనివర్సిటీలలో ఏర్పాటు చేస్తాం. త్వరలో 40,000 ఉద్యోగాలు ఇవ్వబోతున్న నిరుద్యోగుల పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి. ఆదిలాబాద్ పర్యటనలో మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి. అయ్యా రేవంత్ రెడ్డి, ప్రభుత్వం నీ చేతిలో ఉంది, అధికార వ్యవస్థ నీ చేతిలో ఉంది. 1,00,000 కోట్ల స్కాము జరిగింది అని గనక నువ్వు చెప్తే ఈ తెలంగాణలో నువ్వు మళ్ళా రాజకీయాలు మొత్తం వదిలేదాకా నీ భజన్నే చెప్పిస్తాను నేను. మొత్తం మీడియా ఛానల్ నిరూపిస్తావా? కాళేశ్వరం ప్రాజెక్టుకి అయిందే 96,000 95,000 కోట్లయింది. దాన్ని పట్టుకొని 1,00,000 కోట్ల స్కామ్ అని ఇంకెన్ని రోజులు కాలం ఎల్లదీస్తారు, పబ్బం గడుపుతారు మీరు? దీనికి ఏమన్నా సమాధానం చెప్తారా? దీనికి ఏమన్నా సమాధానం చెప్పే ఆలోచనలు ఏమైనా ఉన్నదా ప్రభుత్వం? లేదు. ఒక విషయం ఇది ఉంటే ఇంకొక విషయం కూడా చూడుర్రి. ప్రాజెక్టుకు సంబంధించి దీని మీద ఆల్రెడీ ఎంక్వైరీ చేసిళ్ళు, కేసీఆర్కు నోటీసులు ఇచ్చిళ్ళు, హరీష్ రావుకు నోటీసులు ఇచ్చిళ్ళు, వాళ్ళందరికీ నోటీసులు ఇస్తే దాంట్లో ఏం జరిగింది, ఏం కథ అనేది పూర్తి స్థాయిలో తెలిసిపోయింది. మరి ఈ విషయాలన్నింటికి సంబంధించి ఎందుకు దాని విషయంలో ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక అడుగు ముందు జరగలేదు చెప్పండి? కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రాంత ప్రజలకు గుండె లాంటిది. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏమీ కాలే. మనం ఇల్లు కడితేనే ఆడాడ పగుళ్ళు వస్తాయి. అట్లా ఏదో మేడిగడ్డలో ఒక పిల్లర్కు పగులొచ్చి కుంగిపోయినంత మాత్రాన కాళేశ్వరం ప్రాజెక్టుకి ఏదో మరి రిపేర్లు ఎందుకు ఎత్తలేరు ఈ దొంగలు? అడుగుర్రి ప్రజలారా. అన్నీ దొంగ ముచ్చట్లే. మన భాషలో చెప్పాలంటే మొత్తం దొంగ ముచ్చట్లే. ఏంది అంటే తెలంగాణ ప్రాంత ప్రజల్ని ఎట్లా మోసం చేయాలి, తెలంగాణ ప్రాంత బిడ్డల్ని ఎట్లాగం చేయాలి, ఇంతకు మించి ఇంకో ఆలోచన లేదండి. నేను మళ్ళీ చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ ఆలోచించాలి. కేసీఆర్కు కాసులు రాలే, లేకపోతే ప్రజల కన్నీళ్ళు రాలే. ఆ గోదావరి అదేంది ఆ కాళేశ్వరం పుణ్యమా అని 3 పంటలు పండుతున్నాయి. ఎండాకాలంలో కూడా గలగలగలమనే గోదావరి కాళ్ళ దగ్గరికి వస్తున్నాయి. అంత మంచి నీళ్ళు వస్తూ ఉంటే గోదావరి జలాలను కాళేశ్వరం ప్రాజెక్టుతో వాడుకుంటూ ఉంటే ఈ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? ఏం చేయలే. ఆ ఎస్ఎల్బీసీకి సంబంధించి టనెల్లా ప్రారంభించింది, అలా చనిపోయి ఇప్పటి వరకు వాళ్ళ ఆచూకీ లేదు.
ఏమి చేయలే కాబట్టి ఏం చేయకపోతే ఏం చేయాలి, ఏదో ఒక నిందేయాలి, బట్టగాలు చేయాలి, లేకపోతే ప్రజలు మమ్మల్ని నమ్మరు, మేము నమ్మియాలే. ఏం నమ్మిస్తావు, ఏం చేస్తావు? ఏందో అంటే ఇంట్లో గొడవలు అవుతున్నాయి కేసీఆర్కు, కవితకు, కేటీఆర్కు. అరే కవిత జాగృతి వ్యవస్థాపకురాలుగా తన పార్టీని తాను పూర్తి స్థాయిలో ప్రజలకు వెళ్తుంది. కేటీఆర్ పూర్తి స్థాయిలో నువ్వు తెచ్చిన హీల్ట్ పాలసీలో 5 లక్షల కోట్ల స్కామ్ జరుగుతుందని దాని పోరాటం చేస్తున్నాడు. హరీష్ రావు అదే బాటలున్నాడు. ఇంకేడున్నది పంచాయతీ? మీ ఇంట్లో ఇట్లా ఏమైనా పంచాయతీ అవుతున్నదేమో కానీ ఇండ్ల పంచాయతీ మాకెందుకు? పరిపాలన కావాలి. పరిపాలన విషయంలో ఈయన ఏరు బస్సు తెస్తాడట, ఇంకేదో తెస్తాడట. ఏం తెస్తావయ్యా? తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. సో నేనేం చెప్తున్నా అంటే ఇది మన వైఆర్ టీవీ, తెలంగాణ ప్రాంత ప్రజల